అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నరాల బలహీనత, నర్వ్ వీక్‌నెస్. కొందరి కాళ్ళు చూస్తుంటే గనుక ఇలా నరాలు బయటికి కనిపిస్తూ ఉంటాయి. పానిక్ అవుతూ ఉంటారు. ఎటు ట్రీట్‌మెంట్ చేసుకోవాలో అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలా అనే సందేహంలో ఉంటారు కదండీ! రైట్ నౌ నాతో ఉన్న వ్యక్తి అయితే మంచి ట్రీట్‌మెంట్ అందిస్తా అంటున్నారు. మంచి పరిష్కార మార్గాలు తెలియజేస్తూ ఉంటారు. అండ్ వారి ఫ్లోటింగ్ చూస్తే గనుక పేషెంట్స్‌వి గూడా చాలా పాజిటివ్ అండ్ మ్యాజిక్ ట్రీట్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఏంటి ఆ ట్రీట్‌మెంట్స్? ఎలా వారు ఈ సమస్యను అధిగమిస్తారు? ఆ వివరాలన్నీ కూడా సార్ మాటల్లో విందాం. అయితే రైట్ నౌ నాతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. సార్‌తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ కి అయితే ఈ నర్వ్ వీక్‌నెస్ కి సంబంధించి మంచి రిజల్ట్ అందిస్తున్నా అని మీ వచ్చిన పేషెంట్స్ కూడా విన్నాను సార్. నేను అక్కడ హాస్పిటల్‌లో చూడడం జరిగింది కదా సార్. ఏంటి సార్ అంటే ఎక్కడెక్కడో తిరిగేసి సార్ దగ్గరకు వచ్చానమ్మా, బావుంది రిజల్ట్ ఇమ్మీడియేట్‌గా కనిపిస్తుంది అంటున్నారు. ఏ విధంగా అంటే ఒక పర్సన్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఆ సమస్యని ఎలా సాల్వ్ చేస్తున్నారు? ఆ డీటెయిల్స్ ఒకసారి సార్. కాళ్ళు సుజాయించిపోయినాయి. నరాలు మొత్తం కనిపిస్తున్నాయి. ఈ కాళ్ళు ఉంటది కదా, మొత్తం ఇట్లా నూడల్స్ లాగా కనిపిస్తున్నాయి నరాలు. ఈ భాగంలో తొడ భాగంలో మొత్తం నరాలు 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 కనిపిస్తున్నాయి. తను నడవలేను కూడా అని చెప్పారు సార్. ఆ రోజు ఆవిడ నాకు చెప్పింది, నడవలేకపోతున్నాను సార్ దయ వల్ల బాగుంది అని అన్నారు సార్. అయితే ఇప్పుడు కాళ్ళు కూడా ఇట్లా లావ్ అయిపోయినాయి. ఈ మొత్తం నూడల్లు కనిపిస్తున్నాయి మొత్తం కాళ్ళ మీద. నూడల్స్ అని ఎందుకు చెప్తున్నానంటే అందరు దాన్ని నరాలు అనుకుంటారు. అందరు దాన్ని నరాలు అనుకుంటారు. అంటే నరాలదే ప్రాబ్లం అనుకోండి మీరు. ఇప్పుడు జనాలు నరాల ప్రాబ్లం అనుకుంటారు కదా, నరాల ప్రాబ్లమే అనుకోండి. కానీ అవి రక్తనాళాలు చూడండి యాక్చువల్ గా. కానీ నరాల వల్లనే నొప్పిలు ఉంటాయి అక్కడ. ఫుల్ కాళ్ళు ఇట్లా లాగుతున్నాయి. ఒక పేషెంట్ ఏం చెప్తున్నారు, రబ్బర్ బ్యాండ్ ఉంటది కదా సార్, ఇట్లా గుంజి ఇట్లా లాగితే ఎట్లుంటది, అట్లా చేసినట్టు అవుతుంది అని అంటున్నారు. అంటే బాధ ఎంత ఉంటది. ఇప్పుడు వినేటోళ్ళకి ఏమనిపిస్తుంది, ఏమన్నా జోకేసిండా అది, కానీ జోక్ కాదు. రబ్బర్ బ్యాండ్ పట్టుకొని లాగితే ఎట్లుంటది అట్లా అవుతుంది నా కాళ్ళు. అనుభవించిన వారికే తెలుసు. మళ్ళా సుజాయిస్తాయి. ఎందుకు కాళ్ళు ఎందుకు సుజాయిస్తాయి అంటే స్ట్రా ఉంటదా, స్ట్రా. ఇంతకు ముందు పెప్సీ బాటిల్ కొంటే అందరు స్ట్రా వేసుకొని తాగేటోళ్ళు. అవునా కదా, మనం చిన్నప్పుడు ఇప్పుడు స్ట్రాలు ఎవరు వాడరు. కానీ ఏంటంటే ఇవి ఏదైతే ఉన్నాయి కదా ఈ నరాలు, ఇవి స్ట్రాలు. ఇప్పుడు ఏమైతుంది, మనం వేసి గుంజితే పైకి వస్తుంది కదా, ఈడికి వెళ్ళి గుండె గుంజుతుంది పైకి. రక్తాన్ని గుంజుతుంది. ఇప్పుడు స్ట్రాకి పొక్కలు పడ్డాయి అనుకోండి, ఏమైతే వస్తుందా పెప్సీ నోట్లకి రాదు. అట్లనే స్ట్రా లూజ్ అయిపోయింది అనుకోండి, జర పెప్సీ పైకి రావడానికి ప్రాబ్లం అవుతుంది కదా, మనం జర ఎక్కువ ప్రెషర్ వేసి లాగాలి. ఈ స్ట్రాలు లూజ్ అయిపోతాయి. ఈ స్ట్రాలు లూజ్ అయిపోవడం వల్ల లూజ్ అయిపోయి ఇట్లా బయటికి కనిపిస్తుంది. రక్తం అక్కడే ఆగుతుంది, పైకి రావడం కష్టమైతుంది. గుండె ఎక్కువ ప్రభావం వేయాలి. ఇప్పుడు పైకి రా పైకి రా పైకి రా. ఎందుకు, గ్రావిటీ ఉంటది. గ్రావిటీ అంటే ఏంది, బాల్ తీసుకొని పైకి వేస్తే మళ్ళీ కింద పడుతుంది. అవునా కదా, ఆ గ్రావిటీ బాల్ ని ఎట్లా గుంజుతుంది, మీ రక్తాన్ని కూడా గుంజుతుంది కిందికి. అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వెరికోస్ వెయిన్స్ లాగా తయారైపోయింది. అంటే రాను రాను నెక్స్ట్ స్టేజ్ వెరికోస్ వెయిన్స్ సార్. అదే వెరికోస్ వెయిన్స్. ఇది మొత్తం పైకి రాకపోవడమే వెరికోస్ వెయిన్స్. మళ్ళా దాంతో కాళ్ళు ఉబ్బిపోవడం, తొడ భాగంలో నొప్పి, కాళ్ళల్లో నొప్పి, కరెంట్లు కొట్టుడు, పని చేసుకోలేరు, లాగడం ఇట్లా నిల్చుంటే చక్కెర రావడం. ఇవన్నిటికి హోమియోపతి ఏమో సమాధానం. ఈ పేషెంట్ మీరు ఎవరితో అయితే మాట్లాడారు చెప్పారు కదా, ఆ పేషెంట్ పూర్తిగా తగ్గింది. అవును సార్, హ్యాపీ ఫీల్ అయ్యారు. తన ఫేస్ లో హ్యాపీ కనిపించింది, మొత్తం తగ్గింది. అయితే అట్లా తగ్గుతుంది. హోమియోపతి వైద్యం అందరు ఏమనుకుంటారు, స్లో ఉంటది, టైం పడుతుంది. కానీ అట్లా కాదు, చాలా తొందరగా తగ్గుతుంది హోమియోపతి తోటి. అంటే అందరికి తొందరగానే తగ్గుతుందా, పరిస్థితిని బట్టి మనిషిని బట్టి మారుతూ ఉంటుందా సార్? లేదు నేను ఈ రోజు వచ్చాను రేపు ఎల్లుండి తగ్గిపోవాలంటే తగ్గిపోతుందా సార్? తగ్గుతుంది. అదే సార్, ఎందుకంటే అమ్మో అక్కడికి వెళ్ళాము తగ్గలేదు అంటే కొందరు మెడిసిన్ వాడే విధానం, మీరు చెప్పిన డైట్ అలాంటివన్నీ కూడా చెప్తా మేడం. ఇప్పుడు పిల్లోడు పుట్టిండు, ఎల్లుండి వీడు బీటెక్ అయిపోవాలి, ఐఐటి అయిపోవాలంటే కాదు కదా, టైం పడుతుంది కదా. వాడు ఫస్ట్ ఎల్కేజీ పోవాలి, దాని తర్వాత 5th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్, ఇంటర్ లో ఎంపీసీ తీసుకోవాలి, మళ్ళా దాని తర్వాత ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టిన తర్వాత ఐఐటి జాయిన్ అవ్వాలి, మళ్ళీ పాస్ అవ్వాలి ఎవ్రీ సెమిస్టర్ అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే వానికి ఐఐటి అనేసి స్టాంప్ పడుతుంది కదా. ఎన్ని ఏండ్లు, 20 ఏండ్లు. అవునా కదా, అందరికి అరే కిందికి దిగినప్పుడు వరకు తగ్గాలి,
నోట్లో మంది వేసినావు కదా ఎక్కడ తగ్గింది అట్లా కాదు, తగ్గుతుంది. కానీ- ఆపరేషన్ లేకుండా ఇన్ని రోగాలు తగ్గిస్తున్నాం, yes, ఎప్పుడో నుంచి ఉన్న రోగాల్ని తగ్గిస్తున్నాం. నేను ఒకటి చెప్తా, జలుబు, దగ్గు, జ్వరం, ఇన్ఫెక్షన్లు, టైఫాయిడ్లు, మలేరియాలు 2 రోజులు 3 రోజుల్లో తగ్గుతాయి హోమియోపతి మందులతోటి. చాలా ఫాస్ట్ గా తగ్గుతాయి. ఎందుకు అంటే అవి అక్యూట్ రోగాలు, ఇట్లా Okay. వస్తాయి అట్లా పోతాయి. ఓకే కానీ క్రానిక్ రోగాలు అంటే మీతోటే, మీ అర్ధాంగిని లాగా ఓకే కొన్ని రోజులు మీతోటే ఉంటాయి అనేసి చెప్తారు కదా, మీతోటే ఉంటాయి మీతోటే పోతాయి అనేసి చెప్తారు కదా. టైం పడుతుంది, టైం పడుతుంది. ఆ టైంలోనే మనం చేయాల్సినవి కరెక్ట్ గా చేస్తూ చెప్పినవి ఫాలో అవుతూ మెడికేషన్ టైం కాస్త ఓపిక అయితే డెఫినెట్ గా ఉండాల్సింది సార్. అట్లా మెడిసిన్ అయినా సరే ఇంకా ఏమైనా ఉంటుందా? మెడిసిన్ ఇస్తూ ఫుడ్ డైట్ ఏమైనా చెప్తారా? నర్వ్స్ వీక్నెస్, వారికోస్ వెయిన్స్ కి సంబంధించి ఫుడ్ కూడా చెప్తాము, మెడిసిన్ ఓకే కూడా స్టార్టింగ్ ఇస్తాము. స్టేజ్ లో వస్తే ఒకలా రిజల్ట్ ఉంటుందా సార్? స్టేజ్ ని బట్టి ఉంటది. ఇంకోటి ఏందంటే ఇప్పుడు రోజుకి 100 రూపాయలు పడుతుంది మన మందు, ఓకే అందాజగా ఓకే రోజుకి 100 రూపాయలు పడుతుంది. ఇప్పుడు పేషెంట్లు వస్తారు, ఒక 2 నెలలకి తీసుకొని పోయినరు అనుకోండి, ఒక 2 నెలలకి తీసుకొని పోతే అక్కడ పక్కకు పెట్టేసిండు అనుకోండి మందు, ఓకే సార్ తగ్గుతుందా? తగ్గదు. తగ్గదు. అరే నేను బండి కొన్నా ఇక్కడ నుంచి కాశ్మీర్ పోతా బండిలా అంటే గ్యారేజ్ లో పెడితే అయితే మనం కాశ్మీర్కి పోలేం కదా. బండిలో కూర్చొని బండి నడిపిస్తేనే కాశ్మీర్ వరకు పోతాం కదా. అవును. మందు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే తగ్గుతుందా? తగ్గదు. మందు టైం కూడా వేసుకోవాలి, ఏ రోగం ఉన్నా మందు టైంకి కూడా వేసుకోవాలి. మళ్ళా దాని తర్వాత ఏందంటే మందు టైంకి వేసుకోవాలి, రోజు వేసుకోవాలి. ఇప్పుడు 2 నెలలకి మందులు తీసుకొని పోయి 7-8 నెలలు వాడి డాక్టర్ ఏం తగ్గింది, ఏం మంది ఇచ్చినావు అంటే నేనేం చేస్తా? డోస్ ఎట్లా సరిపోతుంది మీ బాడీ? నేనే కాదు, ఏ డాక్టర్ అయినా ఏం చేస్తాడు? అయితే ఈ తప్పులు చేయాలి. డెఫినెట్లీ సార్, ఈ తప్పులు చేయకూడదు. ఇచ్చింది ఖచ్చితంగా మెడిసిన్ ఫాలో అవ్వాలి. మళ్ళీ రమ్మన్నప్పుడు డెఫినెట్ గా విజిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే మేడం.